లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో చదువుతున్నటువంటి శ్రీవర్షని అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. లక్ష్మణ్ శాంత గారుల పాప, ఈ పాప ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. వాళ్ళు నేను నిజంగా మనకు ఆనందం వేస్తుంది. ఈ మగ్గం నేర్చి ఎక్కడైతే కూర్చున్నానో ఈ మగ్గం మీద చీరలు నేర్చి బిడ్డలను చదివిస్తా ఉంది శాంతమ్మ. అలాగే లక్ష్మణ గారు మార్కెట్ యార్డ్లో లేబర్గా పనిచేస్తూ బిడ్డలను చదివించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొదటి పాప IIIT చదువుతా ఉందట. చాలా ఆనందం వేస్తుంది మనకి. ఎందుకంటే ఆదోనిలో పేదరికంలో పుట్టిన బిడ్డలు ఆణిముత్యాలై ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుతుండడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, ఆదోనికి గర్వకారణంగా తయారవ్వడాన్ని నేను చాలా సంతోషపడుతూ పాప శ్రీవర్షని అభినందిస్తా ఉన్నాను. నువ్వు మరింత బాగా చదవాలని, మరింత గొప్పగా రాణించాలని, ఆదోనికి మరింత మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఆదోనిలో మరొక ముద్దు బిడ్డ ఈరోజు 10వ తరగతిలో 575 మార్కులు తెచ్చుకున్నాడు. బాలాజీ తండ్రి పేరు నాగరాజు గారు, సరస్వతి అమ్మ. తండ్రి ఈ మగ్గం నేస్తూ ఉంటాడు. చాలా కష్టపడితే తప్ప, ఒక వారం కష్టపడితే 2000 రూపాయలు రావడం చాలా కష్టం. అటువంటి కష్టాన్ని పడి చదివించాడు. అలాగే అమ్మ సరస్వతి మగ్గాన్ని నేస్తుంది. అవసరమైనప్పుడు ఈ డబ్బులు సరిపోవు కాబట్టి పిల్లల చదువు కోసం, అవసరాల కోసం పెళ్లిళ్ళు కానీ వాటిల్లో కానీ భక్ష్యాలు తయారు చేయడం కానీ వంట చేయడం కానీ చేసి అతి కష్టం మీద ఈ పిల్లవాడు బాలాజీ ఎంతో బాధ్యతగా, నేను ఎందుకు చెప్తున్నానంటే బాధ్యత కానీ తల్లిదండ్రుల కష్టం అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రికి కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని బాధ్యతగా తీసుకొని మనం కూడా చదవాలి, ఇలాంటి పరిస్థితుల్లోంచి మనం కూడా ఎదగాల అని ఆలోచన చేసినటువంటి బాలాజీని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అలాగే నాగరాజు గారిని, లేదా సరస్వతమ్మ గారిని, అలాగే వాళ్ళ హెడ్ మాస్టర్ గారిని, MUO గారిని కూడా నేను మున్సిపల్ హై స్కూల్లో ఇటువంటి పిల్లల్ని చదివించి మంచి మార్కులు తెప్పించి మంచి పౌరులను తయారు చేస్తున్నందుకు వీళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. జాఫరు ఆదోనిలో పెయింటింగ్ పని చేసి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. వాళ్ళ మదరు సబీనా, ఈమె టైలరింగ్ చేస్తూ పిల్లల్ని చదివిస్తూ ఉంది. ఆ 2 కొడుకులు, 3 బిడ్డలు, 5 మంది పిల్లలతో ఈయన కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు. పాప ఉర్దూ స్కూల్లో మంచి మార్కులు ఉర్దూ స్కూల్లో 514 మార్కులు తెచ్చుకొని మంచి మార్కులతో పాస్ అయింది. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది, ఆదోనికి కూడా మంచి పేరు తెచ్చింది. అందరూ కూడా ఇలాగే చదువుకోవాలని, తల్లిదండ్రులకి, ఊరికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఈరోజు పరమేష్ గారి ఇంట్లో ఉన్నాను. పరమేష్ ఇక్కడ నిర్మల్ టాకీస్ సెంటర్లో టిఫిన్ బండి నడుపుతాడు. ఈ టిఫిన్ బండిని చేస్తూ పిల్లలందరూ కూడా చక్కగా చదివిస్తూ ఉన్నాడు. పాప వైష్ణవి ఆరేకల్ స్కూల్లో చదువుతూ 588 మార్కులు 600కి తీసుకొని వచ్చింది. చాలా మంచి మార్కులు. మండలంలోనే అత్యధికంగా మార్కులు వచ్చినటువంటి వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అందుకని వీళ్ళు ఇంటికి వచ్చాను నేను. ఈ పాప మిగతా పిల్లలు కూడా బాగా చదవాలని, ఇక్కడ వాళ్ళ టీచర్లు కూడా ఉన్నారు, వాళ్ళ వార్డెన్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అవ్వ తాత అందరూ ఉన్నారు. వీళ్ళందరి ఆశీస్సులతో ఊరికి మంచి పేరు తెచ్చినటువంటి వైష్ణవి మరింత బాగా చదవాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి ర్యాంకులు సాధించాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈరోజు ఉమేష్ వాళ్ళ ఇంటికి వచ్చినాను. 499 మార్కులు తెచ్చుకున్నాడు. స్కూల్లో టీచర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఇక్కడ బాబుకి అమ్మగారి ఎప్పుడో టీచర్గా పనిచేసేది, ఇప్పుడు ఆరోగ్యం బాగలేక రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లవాడికి తండ్రి లేడు, అందుబాటులో లేడు. అయినప్పటికి కూడా పిల్లవాడు అదే ధైర్యంతో కష్టపడి ఈరోజు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని 10వ తరగతిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించడానికే వాళ్ళ ఇంటికి వచ్చాను. సొంత ఇల్లు లేదు, బాడిగింట్లో ఉన్నారు. తండ్రి లేడు, వాళ్ళ అమ్మగారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికి కూడా
వీటన్నింటినీ కూడా అధిగమించి ఈ పిల్లవాడు ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోవడం తల్లిదండ్రులకే కాకుండా ఆదోనికి కూడా మంచి పేరు తీసుకురావడాన్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో చూస్తా ఉన్నాను. బాబు మరింత కష్టపడి చదవాలని, ఈ అబ్బాయి మరింత ఉన్నత స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి కానీ నా వైపు నుంచి ఏదైనా సహాయ సహకారాలు ఉంటే అందరం కలిసి ఈ అబ్బాయిని ఊరంతా కలిపి చదివించుకోవాలి. కేవలం ఎందుకంటే ఊర్లో ఎంతోమంది దాతలు ఉన్నారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే బాగా చదువుకున్నారో వాళ్లకు ముందొచ్చి చదివిస్తామనే ముందుకు రావాలి. వాలంటరీగా వాళ్ళు వచ్చి ఏదైనా చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఆదోని ఆణిముత్యాలు ప్రపంచమంతా వెలుగుతాయి అనే విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఆదోనిలో మహాత్మా గాంధీ నగర్లో బాలాజీ ఆటో తోలుతాడు. ఆటో తోలి పేదరికంలో ఉండి కూడా ఆడబిడ్డల్ని బ్రహ్మాండంగా చదివించినాడు. ఈరోజు పావనికి 588 మార్కులు తెచ్చి 571 మార్కు తీసుకొని వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. స్కూలుకు మంచి పేరు తీసుకొని వచ్చింది, అలాగే ఆదోనికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇంత పేదరికంలో కూడా నాన్న కష్టాన్ని చూస్తూ పెరిగి ఈరోజు చదువుకున్నటువంటి పావనిని అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఇలాగే మరింత బాగా చదవాలని, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఊర్లో అందరూ బాగా చదవాలని, ఆదోని అభివృద్ధిలో వీళ్ళు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను హరిజన మయూరి ఇంటికి వచ్చాను. ఈ అమ్మాయికి 513 మార్క్స్ వచ్చినాయి. సెయింట్ ఆంథోనీ స్కూల్లో చదువుతోంది. మదర్ ఇక్కడ కనపడతా ఉంది. ఫాదర్ లేరు, చనిపోయినారు. అయినప్పటికీ కూడా పేదరికంలో ఉండి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా బాగా కష్టపడి చదివినటువంటి మయూరిని నేను ప్రత్యేకంగా అభినందించడానికే వాళ్ళ ఇంటికి వచ్చినాను. చాలా సంతోషం. నువ్వు మరిన్ని డిగ్రీలు మరింత బాగా చదువుకొని జీవితంలో గొప్పదానివి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా. కలబాయికి చెందినటువంటి రాఘవేంద్ర, ఈ పిల్లవాడు ఆర్ఆర్ లేబర్ కాలనీ స్కూల్లో 10వ తరగతివి మంచి మార్కులతో పాస్ అయినాడు. ఎన్ని మార్కులు? 560 మార్కులు వచ్చినాయి. ఈ అబ్బాయి గురించి తప్పనిసరిగా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ అబ్బాయి తల్లిదండ్రులు బతకడానికని బేల్దారు పనులు చేయడానికని బెంగుళూరుకు వలసపోయినారు. ఈ పిల్లవాడు కూడా ఇంత చిన్న వయసులో వలసపోయి అక్కడ పని చేస్తూ ఉన్నాడు. రిజల్ట్ రాగానే వచ్చినాడు. ఈరోజు కాలేజీకి అప్లై చేయడానికి అని చెప్పారు. అంటే ఆలోచన చేయండి, ఆదోనిలో ఆణిముత్యాలు ఉన్నాయి. మన పరిస్థితులు బాగలేక, ఊరు అభివృద్ధి చెందలేక, ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్ల తల్లిదండ్రులు బయటకు పోయి ఎంత ఇబ్బంది పడతా ఉంటారు. ఇన్ని కష్టాల మధ్య కూడా ఈ పిల్లవాడు రాఘవేంద్ర ఇన్ని మంచి మార్కులు తెచ్చుకొని ఆ స్కూలుకు మంచి పేరు తెచ్చినాడు. ఎక్కడో వలసపోయినటువంటి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినాడు. ఆదోనికి మంచి పేరు తెచ్చినాడు. ఈ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించడానికి నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. ఒకే రూమ్లో బతుకుతా ఉన్నాడు. తల్లిదండ్రులు అవ్వ తాత ఉన్నారు, వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు ఎక్కడో బయలుదేరి పని చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అన్ని వసతులు ఇస్తే కూడా చదువుకోలేని పరిస్థితుల్లో పిల్లలు ఉంటే, ఎన్నో కష్టాలు పేదరికం మధ్య కూడా పిల్లలు మంచిగా చదివి ఆదోనికి మంచి పేరు తెస్తున్నారంటే తప్పనిసరిగా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటాను. 570 మార్కులతో కస్తూరిబా స్కూల్లో చదివి మంచి మార్కులు తెచ్చుకుంది. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది, ఊరికి మంచి పేరు తెచ్చింది. ఆదోని సరితను చూసి గర్వపడతా ఉంది. ఈరోజు తల్లి ఉంది, తండ్రి డ్రైవర్గా ఉన్నాడు, ఈరోజు ఇంట్లో లేడు. ఏదేమైనప్పటికీ పేదరికంలో ఉండి కూడా సరిత ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోవడాన్ని నేను ప్రత్యేకంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినాను. ఈ అమ్మాయి మరింత బాగా చదువుకోవాలని, మరింత ఉన్నతి స్థాయికి తెచ్చి ఊరికి మంచి పేరు తేవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆదోని నారాయణపురం గ్రామానికి వచ్చాను. ఈ ధనాపురం ప్రభుత్వ పాఠశాలలో మన బిడ్డలు చదువుకొని చాలా మంచి మార్కులు తీసుకొని వచ్చినారు. ఎందుకంటే నా పక్కన ఉన్న పాప వడ్డే విజయలక్ష్మి,
570 మార్కులు తెచ్చుకుంది. చిన్న వ్యవసాయ కుటుంబం. వాళ్ళ నాన్న, అమ్మ, వీళ్ళ అమ్మ ఇక్కడ ఉంది, వీళ్ళ నాన్న ఇక్కడ ఉన్నాడు. చాలా బాగా చదువుకున్నావు తల్లి. మరింత బాగా చదువుకొని వృద్ధులేకి రావాలని. నీ వల్ల ఈ ఊరికి మంచి పేరు వచ్చింది, ఆదోనికి మంచి పేరు వచ్చింది. నువ్వు మరింత బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బీబీకి 508 మార్కులు వచ్చినాయి. తండ్రి అనారోగ్యం ఉంది, సరే కళ్ళు కనపడవు, వికలాంగుడు. తల్లి మాత్రమే ఇక్కడ మార్కెట్ యార్డ్కి వెళ్ళి కూలి పని చేసి బిడ్డను చదివిస్తుంది. ఈయన ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు. ఇంత పేదరికంలో కూడా, ఇన్ని కష్టాల మధ్య కూడా బీబీ చదువుకొని 508 మార్కులు తెచ్చిందని తెలిసి ఆదోనిలో ఉన్నటువంటి మేమందరూ కూడా సంతోషపడతా ఉన్నాం. ఈ ఏరియాకు మంచి పేరు తెచ్చింది, ఆదోని ఊరికి మంచి పేరు తెచ్చింది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు కలగాలని, ఈ పాప మరింత బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మాయిని అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చినాను అమరావతి నగర్లో. చాలామంది అంటారు, ఏమండి పొద్దున్నుంచి నేను ఈరోజు పొద్దున 8 గంటలకు బయలుదేరి సుమారుగా 15 మంది పిల్లల ఇళ్ళకి వెళ్ళాను. ఇలాగే 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన పిల్లల ఇళ్ళకి వెళ్ళాను నేను. అందరూ అంటారు, ఈ 15 మందిని పిలిచి మీ ఇంట్లో శాలువా గప్పేసి దండేస్తే సరిపోద్ది కదా అని. అలా కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు ఆదోనిలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఆణిముత్యాల లాంటి బిడ్డలు చదువుకొని ఈ ఊరికి మంచి పేరు తెస్తా ఉంటే మనము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ స్థితిగతులను చూసి వాళ్ళని అభినందించాలి తప్ప వాళ్ళను మన దగ్గరికి తీసుకొని వచ్చి మనము సత్కారాలు చేయడం సరైనది కాదనిపించింది నాకు. అందువల్లే నేను కొంచెం శ్రమ అయినా పర్లేదు, 1 రోజైనా 2 రోజులైనా పర్లేదు, బాగా చదువుకున్న ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళాలా అని నిర్ణయం తీసుకొని తిరుగుతూ ఉన్నాను. ఇంకా కొంతమంది ఇళ్ళకి పోవాల్సి ఉంది. తప్పనిసరిగా మనం రావడం వల్ల మనం వాళ్ళ స్థితిగతులను చూడగలుగుతాం, వాళ్ళ కష్టాలని చూడగలుగుతాం, వాళ్ళకి ఏదైనా ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి సాయం అందించాలో దాని గురించి ఆలోచన చేయగలుగుతాం. అదే సందర్భంలో వాళ్ళకు కూడా నేను వచ్చినాను, ఈ కాలనీలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. ఈ బిడ్డ మంచి పేరు తెచ్చిందని సంతోషపడతా ఉన్నారు. అలాగే ఊర్లో అందరూ చూస్తారు, వీళ్ళకి మంచిగా ఆశీర్వదిస్తారు వీళ్ళని. ఇలాంటి కార్యక్రమం అనేది తప్పనిసరిగా పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో